కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధమైన లేఖన భాగాలను మనము పరిశీలన చేద్దాం. ప్రియ సహోదరులారా, మనము ఆదివారము సాయంకాల సమయమందు, అదే విధముగా శుక్రవారము సాయంకాల సమయమందు యోధా రాజుల గురించిన అధ్యాయాలను మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. గత ఆదివారము ఏ యోధా రాజు గురించి నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? ఎవరి గురించి నేర్చుకున్నామంటే యెహోరాము అనే ఒక రాజు గురించి మనమైతే నేర్చుకున్నాం. ఒక్కోసారి మనం అంటూ ఉంటాం, కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలియదు అని అంటూ ఉంటాం కదా. ఎందుకు అలాంటి పెద్ద పదాన్ని మనం వాడుతూ ఉంటామంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచిగా జీవించరు కాబట్టి. యెహోరాము కూడా తన జీవితంలో చెడు సహవాసాలను లేదా చెడు స్నేహాలను కలిగి వాక్యానికి వ్యతిరేకమైన ధోరణిలో యెహోరాము నడుచుకున్నాడు కాబట్టి యెహోరాము చనిపోయిన దశలో కూడా అతని కోసము ప్రజలు ఏమీ బాధ పడల. యెహోరాము చేసిన పొరపాట్లకి పరిస్థితి ఏమైపోయింది అనేది ఒకవేళ చూసినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక విషయాన్ని చదివి మనం ముందుకు వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అంటే యెహోరాము చెడు సహవాసాలు చేయడము, యెహోరాము విగ్రహారాధికుడు అవడము, యెహోరాము రాజ్యాన్ని కూడా పాడు చేయడము అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజముగా మన జీవితంలో కూడా ఒక చెడ్డ వ్యక్తి చాలు మన పనులను పాడు చేస్తాడు, మన కుటుంబాలని పాడు చేస్తాడు, మన జీవితాలను కూడా పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే చూడండి 17వ వచనం, ఈ చెడ్డ వ్యక్తి చేసిన పనికి వారు యోధా దేశము మీదకి వచ్చి, శత్రువులు యోధా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజు నగరందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకుని పోయిరి. అతని కుమారుల్లో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడనైనాను విడువబడలేదు. అంటే యెహోరాము చేసిన తప్పుకి కుటుంబం మొత్తం కూడా ఏమైపోయిందంట? నాశనం అయిపోయింది. ఆ రాజ్యం అంతా కూడా ఏమైపోయిందంటే బలహీనమైంది. అయితే ఆ తరువాత ఇతను కూడా రోగాలు పాలయ్యాడు. రాజ్యము కొరకు అన్నదమ్ములను చంపాడు, రాజ్యము కొరకు బయలుదేవతలను ఆశ్రయించారు. ఈరోజు కూడా మనము స్వార్థంగా ఆలోచిస్తూ నలుగురిని బాధ పెడుతూ ఉంటాం. మనం స్వార్థంగా మాట్లాడుతూ స్వార్థంగా పనులను చేస్తూ ఏదో లబ్ధి పొందుదామని ఇతరులకు మనం ఏం చేస్తామంటే నష్టాన్ని చేస్తూ ఉంటాం. యెహోరాము కూడా తన అన్నదమ్ములను చంపేసి ఏం చేశాడంటే ఒక తప్పు చేశాడు. బయలుదేవతలను తీసుకొచ్చి 2వ తప్పు చేశాడు. 3వ తప్పు చెడు సహవాసాలను చేశాడు. ఈ తప్పులన్నీ కూడా కలిపితే తన జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. చివరిగా ఒక వచనాన్ని చదివి ముందుకు వెళతాను. 20వ వచనం, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాడు. అంటే అతడు చివరికి చనిపోయేటప్పుడు అతని స్థితి ఎలాగ ఉన్నది అంటే అతనిని ఇష్టపడడానికి ఎవ్వరు లేరంట. అంటే ఒక వ్యక్తిని ఎప్పుడు ఇష్టపడతాడు అంటే, మంచి మాటలు ఉన్నప్పుడు, మంచి ఆలోచన ఉన్నప్పుడు,
మంచి ప్రవర్తన ఉన్నప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఈ యెరోబాములో ఈ యెహోరాములో ఏ కోణములో చూసినా కూడా మంచితనమే లేదు. ఈరోజు మనము కూడా మన జీవితంలో మన కుటుంబ సభ్యులైనా మనలను ఇష్టపడే విధంగా ప్రవర్తిస్తున్నామా? మన స్థానిక సంఘ సభ్యులైనా మనలను ఇష్టపడే విధంగా జీవిస్తున్నామా? సరే, కుటుంబ సభ్యులు పక్కన పెట్టండి, స్థానిక సంఘం పక్కన పెట్టండి, సమాజం పక్కన పెట్టండి, నీకు నువ్వేనా నిన్ను ఇష్టపడుతూ ఉన్నావా? నీ ప్రవర్తనను నీకేనా ఇష్టము ఉంటుందా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యెహోరాము తన జీవితంలో ఎవ్వరు అతన్ని ఇష్టపడలా. దానికి గల కారణం ఏమిటి అంటే తన యొక్క దురాలోచనలే. ఈరోజు నీలో కూడా ఒకవేళ దురాలోచనలు, చెడు ప్రవర్తన ఒకవేళ ఉండినట్లయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే యెహోరాముకు పట్టిన గతే నీకు కూడా రావడానికి ఎక్కువ ఆస్కారము ఉంటుంది. కాబట్టి మనిషిగా పుట్టిన నీ మానవ జీవితంలో అనేకుల ప్రేమను పొందడానికి, దేవుని యొక్క ప్రేమను పొందడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? లేదా యెహోరాములాగానే రాజ్యకాంక్ష, ధన ఆశ లేదా ఇతర సుఖభోగాల కొరకే ప్రయాసపడుతూ జనాలను తృణీకరిస్తున్నావా? బంధాలను తెంపుకుంటున్నావా? చెడు ముచ్చట్లు, చెడు సహవాసాలు, చెడు ప్రవర్తనలు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే అక్కడ చదువుదాం. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. సహజంగా ఏ రాజు చనిపోయినా కూడా ఆ రాజుని ఎక్కడ పాతి పెడతారంటే వాళ్ళ కొరకు ఏర్పరచబడిన రాజుల సమాధిలో పాతి పెడతారు. అంటే జనులు ఇతనిని ఇష్టపడలేదు కాబట్టి, రాజ్యాన్ని పాడు చేశాడు కాబట్టి, కుటుంబాన్ని పాడు చేశాడు కాబట్టి ఇలాంటి వాడిని ఆ రాజుల యొక్క సమాధుల్లో కూడా ఏం చేయలేదంట, పెట్టాల. అంటే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఘోరమైన చావుని మనము ఈ బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, నీ ప్రారంభము ఎలా ఉందో పక్కన పెడితే నీ ముగింపు ఎలా ఉండిద్ది? నీ ముగింపులో నలుగురిని సంపాదించుకోగలుగుతున్నావా? నలుగురిలో ప్రేమను పంచుకోగలుగుతున్నావా? నలుగురి ప్రేమను సంపాదించగలుగుతున్నావా? లేదా నలుగురితో కయ్యాలు పెట్టుకుంటున్నావా? నలుగురితో స్వార్థపు ఆలోచనలు, స్వార్థపు మాటలు, కించపరిచే ఆలోచనలు చేస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. అయితే ఇటువంటి యెహోరాము కొడుకు ఎవరంటే అక్కడ చెప్తున్నాడు. ఎవరు ఉన్నారంట? యెహోయాహాజు ఒక్కడే ఉన్నాడు. అయితే ఈ యెహోయాహాజుకి మరొక పేరు ఏమిటి అంటే చూద్దాం. 22వ అధ్యాయం. ఈరోజు మనము నేర్చుకునే వ్యక్తి గురించిన అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతని పేరు ఏమిటి అంటే అహజ్యా. యెహోయాహాజు అన్న అహజ్యా అన్న రెండు కూడా ఒకటే, ఒక్క వ్యక్తి గురించే. అయితే యెహోరాము కొడుకు ఇప్పుడు ఎవరు ఉన్నారంటే అహజ్యా అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ అహజ్యా గురించి మనం చదువుకోవడాన్ని ప్రారంభిద్దాం. మీ జీవితంలో కూడా మంచి పెంపకము లేకపోతే, మీ జీవితంలో కూడా మంచిగా ఎదగకపోతే జరిగే నష్టం ఏమిటో ఈరోజు మనము చూడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, అహజ్యా అనే ఇతను లేదా యెహోయాహాజు అనే మరో పేరు కలిగిన ఇతను, ఈ పేరుకి అర్థం ఏమిటి అంటే యెహోవా చేపట్టి ఉన్నాడు అని అర్థం. యెహోవా చేపట్టి ఉన్నాడు. అహజ్యా అంటే యెహోయాహాజు అంటే అర్థం ఏమిటంటే యెహోవా చేపట్టి ఉన్నాడు. అంటే దేవుడు అతను ఏం చేశాడంట, పట్టుకుని ఉన్నాడు అని అర్థం. అయితే నిజముగా పేరుకే దేవుడు పట్టుకున్నాడా, లేదా నిజంగా కూడా ఇతను దేవుణ్ణి పట్టుకుని జీవించాడా? ఈరోజు ఆ విషయాలను మనము పరిశీలన చేద్దాం. అహజ్యా ఇతను తండ్రి ఎవరంటే యెహోరాము. ఇప్పుడు యెహోరాము ఏమైపోయాడంట, ఒక రకంగా చనిపోయాడు.
ఎవరు అతన్ని ఏం చేయలేదంట? ఇష్టపడలేదు. అతని రాజుల సమాధిలో కూడా పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ అహజ్యా ఎవరి దగ్గర పెరిగాడు? ఇతడు ఎంతకాలము పరిపాలన చేశాడు అంటే కింద చూద్దాం. 2వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అహజ్యా ఏలన్న ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. మీరు చూడండి, రెహబాము 17 ఏళ్ళు ఏలాడు, అబియా 3 ఏళ్ళు ఏలాడు, ఆసా 41 సంవత్సరాలు ఏలాడు, యెహోషాపాతు 25 ఏళ్ళు ఏడాడు, యెహోరాము 8 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఇప్పుడు అహజ్యా ఎంతకాలానికి పరిమితం అయిపోయాడంట? 1 సంవత్సరమే పరిపాలన చేశాడు. అంటే ఇతను చేసిన ఈ 1 సంవత్సర పరిపాలన చూసినప్పుడే మనకేం అర్థం కావాలంటే, పేరులో యెహోవా పట్టుకున్నాడు కానీ నిజంగా ఇతడు దేవుణ్ణి పట్టుకుని జీవించిన వాడు కాదు. మీకు పదే పదే చెప్తూ ఉంటా, పేరుకే గొప్ప పేర్లు పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ప్రవర్తనలో కూడా ఉండాలి. ఎందుకు ఇతడు దేవుణ్ణి పట్టుకుని జీవించలేకపోయాడు? ఎందుకు ఇతను 1 సంవత్సరమే పరిపాలన చేయగలిగాడు అంటే కింద చెప్తూ ఉన్నాడు. అతని తల్లి ఒమ్మి కుమార్తె, ఆమె పేరు అతల్య. అంటే ఇతడు పాడైపోవడానికి గల కారణం ఎవరు అంటే, తన తండ్రి ఎలాగో చనిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు అంటే తల్లి. అంటే తండ్రి సరైన బాటలో పెంచలేదు, తల్లి కూడా సరైన బాటలో పెంచలేదు. తల్లి సరైన బాటలో ఎందుకు పెంచలేకపోయింది అంటే, తల్లే దుర్మార్గురాలు కదా, తల్లే విగ్రహారాధికురాలు కదా, తల్లే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్న స్త్రీ కదా. మీరు ఎప్పుడైనా కూడా పామును పట్టుకుని పాలు పోయగలం కానీ పాము నోట్లో నుంచి పాలు ఎక్స్పెక్ట్ చేయగలమా? పాలైతే తాగిద్ది కానీ పాలు కక్కిద్దా? ఏం కక్కిద్ది మరి? ఎందుకు విషమే కక్కిద్ది? దాని స్వభావం అది. మరి ఈ అహజ్యా యొక్క తల్లి స్వభావం కూడా ఎలాంటిది అంటే, రాజు భార్య, రాజు తల్లి, రాజు కుమార్తె, అంటే మంచి రాజరికంలో పెరిగింది ఈమె. అర్థమవుతుందా? ఆహాబు కుమార్తె అంటే ఆహాబు రాజు, యెహోరాము భార్య, యెహోరాము కూడా రాజు, అహజ్యా తల్లి, అహజ్యా కూడా రాజు. వీళ్ళ మేనల్లుడు కూడా రాజే. అంటే అతల్య ఎలా పెరిగిందంటే రాజుల మధ్యలో బాగా పెరిగింది. రాజుల మధ్యలో పెరిగింది కాబట్టి తిని ఏం చేసిందంటే 3వ వచనాన్ని మనం చూద్దాం. దుర్మార్గంగా ప్రవర్తించుట అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. అసలు ఏ తల్లైనా కూడా వాళ్ళ బిడ్డలకి ఏమి నేర్పించాలని తాపత్రపడిద్ది? ఏ తల్లైనా కూడా తన బిడ్డలకు తను చెడ్డదైనప్పటికీ కూడా, తను చెడ్డవాడైనప్పటికీ కూడా తన బిడ్డలు గొప్ప విద్యాభ్యాసము చేయాలని, గొప్ప స్థితిగతుల్లోకి రావాలని నిరంతరము రేయింబగలు కృషి చేస్తూ ఉంటారు. ఎవరంటే తల్లిదండ్రులు. ఎవరి కొరకు? బిడ్డల కొరకు. కానీ ఈ తల్లి క్యారెక్టర్ చాలా విచిత్రం. ఎందుకో చెప్పనా? తిన తల్లి కూడా చెడ్డది కాబట్టి. తిన తల్లి ఎవరంటే యెజబేలు. యెజబేలు చెడ్డది కాబట్టి అతల్య చెడ్డదైంది. అతల్య చెడ్డది కాబట్టి అహజ్యా కూడా చెడ్డవాడయ్యాడు. అంటే మీకు ఎప్పుడు కూడా చెడు ఏమవుతుంది? ఆస్తి వస్తున్నట్లుగా వస్తూ. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఎలాగ ఉంటావో నీ పుట్టిన బిడ్డ అలా రావడానికి ఎక్కువ అవకాశం కూడా ఉంది. నీ కుటుంబము నీ ప్రభావం ఎక్కువ పడడానికి అవకాశం కూడా ఉంది. ఒకవేళ నువ్వు పాము అయితే నీ కుటుంబము విషముతోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆవు అయితే నీ కుటుంబం సాధువు జంతువుగానే ఉంటుంది. ఈరోజు నీ కుటుంబం బాగుండాలి అంటే ముందు నువ్వేం చేయాలంటే, నువ్వెవరని నువ్వు తెలుసుకోవాలి. అసలు నువ్వు ఎలాంటి దాని, లేదా నువ్వు ఎలాంటి వాడి.
నువ్వు ఎలాంటి స్వభావం కలిగిన వాడి, నువ్వు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు. ఇప్పుడు అతల్య దుర్మార్గురాలు కాబట్టి తన బిడ్డలకు ఏం నేర్పిందంట? చెడే నేర్పింది. ఒకవేళ చెడే నేర్పకపోయినా ఈమె చెడ్డది కదా, చెడే నేర్చుకుంటాడు. మంచి నేర్చుకుంటాడా? నేర్చుకోవడానికి లేదు. కాబట్టి ఈ తల్లి తన బిడ్డకు చెడు నేర్పించింది. తర్వాత ఏంటి ఆ చెడు అంటే కింద చెప్తున్నాడు, అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతనిని నాశనమునకు కారకులైరి. అసలు ఈ అహజ్యా జీవితం పాడైపోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఎవరు బాగా బలంగా పనిచేశారంట? తన తల్లి మంచిది కాదు. తండ్రి చచ్చిపోయిన తర్వాత ఎవరు వచ్చేశారు? అతనికి ఎవరు సలహాలు ఇచ్చారంట? తన తాత, తన అమ్మమ్మ బాగా సలహాలు ఇచ్చాడు. అంటే చెడు ప్రభావం బాగా పడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ ఆలోచనలు బట్టి వెళుతూ ఉన్నావు, ఎవరితో నీ ముచ్చట్లు ఉంటున్నాయి, ఎవరితో నీ సంబంధాలు ఉంటున్నాయి, ఎవరితో నీ నడవడిక ఉంటుందో ఒకసారి ఆలోచించే. నువ్వు వాళ్ళతో ఉంటే చాలు, వాళ్ళ నడవడికలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే చాలు, వాళ్ళ ఆలోచనలో కలిసిపోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అహజ్యా తండ్రి లేనోడు కాబట్టి తన తల్లి, తన తాత, తన అమ్మమ్మ వీళ్ళు ముగ్గురు కూడా వెనక ఉండి ఎవరిని నడిపిస్తున్నారంటే అహజ్యాన్ని నడిపిస్తారు. ఒక పక్కన వాళ్ళ మావయ్య పేరు కూడా ఏమిటంటే యెహోరామే. ఈ నలుగురు కూడా ఇతనిని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు, అంటే నడిపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ చేసిన నడవడిక కూడా ఏమైపోయిందంటే చెడ్డదైపోయింది. వీళ్ళు చెడు స్వభావాలు కలిగిన వాళ్ళు కాబట్టి ఇతను కూడా ఏం కలిగి ఉన్నాడంటే ఎంత మంచిగా డైరెక్షను. వీళ్ళు ఏమనుకుంటారంటే మంచిగా డైరెక్ట్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ లక్షణం పాములో ఏముంది? ఇంత చెప్పా మీకు, విషమే. మనం చెడు స్వభావం కలిగి ఉండి మనం ఏమనుకుంటూ ఉంటామంటే మనం చేసే ఆలోచనలు గొప్ప ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు గొప్ప మాటలు, మనం చేసే పనులు గొప్ప పనులని మనం అనుకుంటాం. కానీ అవి ఎవరికి గొప్పగా ఉండాలి? దేవునికి గొప్పగా ఉండాలి ముందు, అంతేనా? యెహోరాముని ఎందుకు ఎవరు ఇష్టపడలేదంటే అతడు తన ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు. కాబట్టి ఇప్పుడు అహజ్యా పరిస్థితి కూడా ఏమైపోయిందంటే నాశనం చేసే వాళ్ళ చేతులు ఇతను పడ్డాడు. ఇతను కూడా అందుకే నాశనం అయిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒక 3 విషయాలు ఏమిటి అంటే చెడు ప్రభావం ఏంటండి. ఈరోజు మనం కూడా సమాజంలో ఏం చేస్తూ ఉంటామంటే అర్ధరాత్రి పూట్ల తిరిగిన తర్వాత చెడు గాలులు తగులుతాయని చాలా భయపడుతూ ఉంటాం, నిజమేనా? ఆ గాలి తగిలితే ఎంత నష్టం వచ్చిద్దో అనేది నేను చెప్పలేను. కానీ ఒకవేళ చెడు ప్రభావం ఒకవేళ నీకు తగిలితే నీ జీవితంలో కూడా అతల్య లాంటి తల్లి కానీ, అతల్య లాంటి కుటుంబ సభ్యులు కానీ, అహాబు లాంటి వాళ్ళు కానీ నీ కుటుంబంలో కూడా ఒకవేళ ఉండినట్లయితే నీవు కూడా నాశనం అయిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ జీవితాలలో ఎవరి ప్రభావం ఎక్కువ పడుతుంది? నీ మీద ఎవరి ప్రభావం ఎక్కువ పడుతుంది? ఈరోజు మన మీద కూడా ఈ యొక్క టీవీల ప్రభావం ఎక్కువ పడుతుంది, లేదా ముచ్చట్ల ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది, దురాలోచనల ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. ఈ ప్రభావం పడి మనల్ని ఏం చేసిద్దంట? నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన మాటలే కానీ, మన ప్రవర్తనే కానీ, మన సహవాసంలో చెడు ప్రభావం పడకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. అయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఒక విలువైన విషయాన్ని చెప్తాడు, చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. అంటే నువ్వు నీతిమంతులతో మాట్లాడితే, నువ్వు నీతిమంతులతో సహవాసం చేస్తే, నీతిమంతుల బోధ వింటే, నీతిమంతులతో నడవడిక ఉంటే, ఆ నీతిమంతుడు ఎలాంటి వాడంట? ప్రశస్తమైన వాడు, అంటే విలువ కలిగిన వాడు. ఆ విలువ కలిగిన వాడి మాటలు, ఆ విలువ కలిగిన వాడి ప్రవర్తన ప్రభావం ఎవరి మీద పడిద్ది? నీ మీద పడిద్ది. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. కింద చెప్తున్నాడు కౌంటర్గా, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. అంటే ఇప్పుడు ఈ అహజ్యా జీవితంలో ఇతడు ఎవరి ప్రభావాన్ని పొందాడంటే నీతిమంతుల ప్రభావాన్ని పడలా. భక్తిహీనుల ఆలోచనలు నడుచుకున్నాడు. భక్తిహీనుల ఆలోచనల ప్రభావాలు ఆ బిడ్డ మీద బాగా పడింది కాబట్టి అక్కడ ఏమైందో తెలుసా? పనికి మాలినది అంట. భక్తిహీనుల మాటలు పనికి మాలిన మాటలే మనం అనుకుంటూ ఉంటాం భక్తిహీనులతో. అందుకే పైన ఏం చెప్తూ ఉంటాడంటే, భక్తిహీనుడు మాట్లాడే విస్తారమైన మాటలలో ఏముండక మానదంట? దోషం ఉండక మానదు. అంటే మనము మాటలను ఎవరితో పంచుకోవాలి? మన జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి? మన నడవడికను ఎవరితో పంచుకోవాలి అంటే నీతిమంతులకే మనం అంకితమయ్యాం. అక్కడ మాటలు అనే పదం ఉంది కదా, హీబ్రూ భాషలో చూస్తే అక్కడ ఏమంటాడంటే ప్రసంగాలు అంటాడు. ఏంటంట? అంటే నువ్వు నీతిమంతుల ప్రసంగాలు వింటున్నావా? దుర్మార్గుల ప్రసంగాలు వింటున్నావా? భక్తిహీనుల ప్రసంగాలు వింటున్నావా? భక్తుల ప్రసంగాలు వింటున్నావా? భక్తుల మాటలు, భక్తుల ప్రసంగాలు నీకు ఎప్పుడు కూడా ఎలాంటివంట? విలువైనవిగా ఉంటాయి. భక్తిహీనుల మాటలు, భక్తిహీనుల యొక్క నడవడిక నీకేం చేస్తుందంటే, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టి ఆ మాటలు, ఆ ప్రసంగాలు నిన్ను కూడా ఏం చేస్తాయంట? పనికి మాలినవిగా చేస్తూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో భక్తిహీనులుగా కూర్చుని గంటలు మాట్లాడుకోవడానికి వచ్చినంత ఓపిక వాక్యము వినే దగ్గర ఉండదు. నిజమంటారా అబద్ధం అంటారా? భక్తిహీనులుగా కలిసి దూర ప్రయాణాలు చేసే అంత బలము ఎక్కడ ఉండదో తెలుసా? దేవుని కొరకు చేసే దగ్గర ఉండదు. అయితే కింద మరింక విలువైన ఇంకో విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. అంటే నీతిమంతుడు ఎప్పుడు ఎలాగ ఉంటాడంటే, త్రోవ తప్పిపోయే వారిని, నాశనమైపోయే వారికి ఇతను మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా ఇతనిని సరైన మార్గంలో ఏం చేస్తూ ఉంటాడంట? పెడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా బట్టలు ఇస్త్రీ చేసుకున్నారా? బట్టలు బాగా నలిగిపోయి ఉన్నప్పుడు ఆ వేడి ఇస్త్రీ ఏమైద్ది అంటే, వేడిగా ఉన్న ఇస్త్రీ ఆ షర్టు మీద పెట్టగానే 2-3 సార్లు రుద్దగానే ఆ షర్ట్ ఏమైపోద్ది? సాఫ్ట్గా అయిపోద్ది. అంటే రుద్దినప్పుడే అయ్యిద్ది. ఎంత రుద్దాలో అంతే రుద్దాలి. ఎక్కువ రుద్దితే ఏమైద్ది? తక్కువ రుద్దితే ఏమైద్ది? అవుతుంది. అలాగే మన మాటలు, మన ప్రసంగాలు కూడా ఎంతవరకు ఉండాలంటే, అటు ఎక్కువ కాకూడదు, అటు తక్కువ కూడా కాకూడదు. ఎంతవరకు ఉండాలంటే సరైన మార్గములో పెట్టే అంతవరకు మాట్లాడాలి మనం. అంతేనా? తర్వాత అక్కడ చెప్తున్నాడు, బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోదురు. అసలు నీతిమంతుడు మాటలు ఎందుకు ప్రశస్తమైనవి? నీతిమంతి పదవులు ఎందుకు ఉపదేశిస్తాయంటే, బుద్ధిహీనులు నాశనమైపోకుండా, బుద్ధిహీనులు చనిపోకుండా వాళ్ళు ఐశ్వర్యాన్ని పొందాలి అంటే నీతిమంతుడు ఖచ్చితంగా ఏం చేయాల్సిందే? మాట్లాడాల్సిందే, ఉపదేశించాల్సిందే. అవి ఎవరైతే వింటారో వాళ్ళు ఏం పొందుతారంట? లాభాన్ని పొందుతారు. ఒకవేళ భక్తిహీనుల ప్రసంగాలు, భక్తిహీనుల మాటలు, భక్తిహీనుల ఆ చెడు ప్రభావం నీ మీద పడితే నువ్వు కూడా ఏమైపోతావు? చెడిపోతావు, నాశనం అయిపోతావు, చనిపోతావు. అయితే మొదటి పాయింట్. రెండో పాయింట్ సహవాసం. ఇప్పటిదాకా మాటల గురించే చెప్పా. ప్రభావం చెడు వ్యక్తులతో ఉంటే చెడు ప్రభావం పడిద్ది, మంచి మాటల వల్ల ఏం పడిద్ది? మంచి ప్రభావం పడిద్ది. కాబట్టి రెండోది ఏంటంటే తప్పు సహవాసాలు చేశాడు. ఎవరు? ఈ యొక్క అహజ్యా. చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. వీళ్ళందరూ కలిసి, చెడ్డోళ్ళందరూ కలిసి
ఒక డిస్కషన్ పెట్టుకుని ఒక యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంట? ఈరోజు మనం కూడా ఒక్కోసారి చాలామంది కలిసి సినిమాకి వెళ్తూ ఉంటారు, నిజమే కదా? ఎవరు టికెట్లు వాళ్ళేగా తీసుకుంటారు. ఓకే, ఎగ్జిబిషన్స్కి వెళుతూ ఉంటారు, ఎవరు టికెట్లు వాళ్ళేగా తీసుకుంటారు. బట్టలు కొనుక్కుంటారు, ఎవరు డబ్బులు వాళ్ళేగా కొనుక్కుంటారు. కిరాణా షాపులకు కూడా వెళ్తారు ఒక్కోసారి. ఇంతకుముందు మా చిన్నతనంలో కిరసనాయిలు ఇచ్చేవాళ్ళు స్టోర్లో, ఆ డబ్బాలు కూడా అక్కడ ఇక్కడ అరువు తెచ్చుకుని కలిసి వెళ్ళి స్టోర్లో బియ్యాలు కూడా తెచ్చుకునేవాళ్ళు, నిజమేనా? అలా కలిసి వెళ్ళినట్లుగా వీళ్ళు కూడా ఏం చేశారంటే కలిసి యుద్ధానికి వెళ్ళారు. కలిసి వెళ్ళిన వాళ్ళందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళు. అది వీళ్ళ యుద్ధంలో ఏమైంది అంటే వీళ్ళ జీవితానికి ఆ యుద్ధంతో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది. చెడ్డోళ్ళు కలిసి చేసే పనులు పాడైపోతాయి. మనం యెహోషాపాతు కథలో కూడా చదివాం కదా. యెహోషాపాతు ఆహాబుతో కలిసి, యెహోషాపాతు అమజ్యాతో కలిసి ఓడలు కట్టాలనుకున్నాడు. ఓడలన్నీ కూడా ఏమైపోయాయంట? గమ్యానికి చేరకముందే కూలిపోయాయి, లేదా పగిలిపోయాయి, లేదా విరిగిపోయాయి. అంటే చెడ్డవాళ్ళు చేసే పనులను దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడంట? ఆశీర్వదించడు. అయితే వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే ఎవరెవరు యుద్ధానికి వెళ్ళారంటే మేనమామ, మేనల్లుడు వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఎవరంటే యెహోరాము, అహజ్యా, వీళ్ళిద్దరూ యుద్ధానికి వెళితే యుద్ధంలో దెబ్బలు ఎవరికి బాగా తగిలాయి అంటే మొదట యెహోరాముకి బాగా దెబ్బలు తగిలాయి. చూడండి. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలను. సిరియా రాజైన అజయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకున్నటకే అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు కదా, యుద్ధానికి వెళితే యుద్ధం గెలవలేకపోయాడు. ఎందుకు గెలవలేకపోయాడంటే దేవుడు ఇవ్వని గెలుపు మనం ఎప్పటికీ గెలవలేం. దేవుడు ఇస్తేనే. మనం బాగా ఒక ఫేమస్ వాక్య భాగం చదువుతాం. ఏంటంటే కీర్తనలు 127లో బిడ్డలు ఎవరిచ్చే స్వాస్యం? యెహోవా ఇచ్చే స్వాస్యం, ఆయన ఇచ్చే బహుమానం. ఆయన ఇవ్వకపోతే మనము పొందలేం. ఈరోజు చాలామంది కూడా ఏమనుకుంటారంటే వాళ్ళ జీవితంలో దేవుడు లేకుండా గెలవాలి అని అనుకుంటూ ఉంటారు. దేవుడు లేకుండా గెలుపు అనేది సాధ్యపడకపోగా ఏం తగులుతాయంట? గాయాలు తగులుతాయి. అంటే ఒక్కోసారి మనం చేసే పనిలో మనకు గాయాలు తగులుతున్నాయంటే మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి వ్యతిరేక దిశలో నేను వెళుతూ ఉన్నా, నాకు దేవుడు ఎందుకో గాయాలు ఇస్తూ ఉన్నాడు. నేను కూడా ఒక చిన్న కాదు, ఒక పెద్ద అప్పే నెట్లో అప్పు కట్టేయాలి. ఇంచుమించుగా 3,20,000 రూపాయల అప్పు నేను ఒకరికి కట్టాలి. నెట్లో కడుతూ ఉన్నా, పద్దాక ఫెయిల్ అవుతూ ఉంటే నాకు డౌట్ వచ్చేసి ఎందుకో ఈరోజు దేవుడు నాకు సెలవు ఇవ్వట్లేదు, ఈరోజు ఆగిపోదాము అని అనుకున్నా. అంటే ఒక్కోసారి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొడుతూ ఉంటారు. ఆ డబ్బులు ఒక్కోసారి ఏమైపోతాయంటే నెట్లో ఇరుక్కుపోతాయి. బ్యాంక్ వాడు ఏమంటాడంటే నాకు సంబంధం లేదంటాడు. యాప్ వాడు ఏమంటాడంటే నువ్వు నాకెవరో తెలియదు అంటూ ఉంటారు. అంటే మనము చేస్తున్న పనుల్లో అంతరాయాలు వస్తున్నాయంటే మరలా దేవుడి దగ్గర విజ్ఞాపన చేసుకుని మనం ఏమైనా దిశ మార్చుకోవాలేమో ఆలోచన చేయాలి. ఈ యెహోరాము తన జీవితంలో దేవునిని వెంబడించిన వ్యక్తి కాదు కదా, దేవునిని కనుగొని యుద్ధానికి వెళ్ళలేదు కదా, తన జ్ఞానము మీద తన బలము మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు కదా. ఆ యుద్ధంలో అతను ఏమయ్యాడంటే గాయాల పాలు అయ్యాడు. ఇప్పుడు ఈ గాయాలకు వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కాబట్టి ఒక ఊరిలోకి వెళ్ళి యుద్ధం ఆపేసి రిలాక్స్ అయ్యి గాయాలు కట్టుకోవాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ అహజ్యా అనే రాజు ఏం చేశాడంటే మేనమావకి గాయాలు తగిలాయి కదా, వెళ్ళి చూద్దామని వెళ్ళాడు. ఎవరు? మన రాజు, మనం చెప్పుకుంటున్నాం కదా అహజ్యా రాజు. చూడడానికి వెళ్ళారు. ఈ లోపల ఏం జరిగిందంటే దేవుడు ఇంకొక వ్యక్తిని పంపించాడు. ఎవరంటే యోహు అనే వ్యక్తిని పంపించి, యోహు పలానా ఊరు వెళ్ళు, ఆ ఊరిలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంతానం మొత్తాన్ని కూడా నువ్వేం చేయాలి? నాశనం చేసేయాలి అంటాడు. అప్పుడు యోహు ఏం చేస్తాడంటే సైన్యాన్ని పట్టుకుని వెళ్తాడు. అప్పుడు ఆ ఊరిలో అయ్యా యెహోరాము,
నీకేమో దెబ్బలు తగిలి ఉన్నాయి, యోహు ఏమో వస్తున్నాడు, ఏం చేద్దామని అన్నాడు. ఏం చేద్దామంటే అసలు వెళ్ళి అడుగు ఎందుకు వస్తున్నాడో, అంటే ఏదైనా చెప్పాలని వస్తున్నాడా, యుద్ధానికి వస్తున్నాడా, కనుక్కో అని అన్నారు. కనుక్కోవడానికి పంపించినప్పుడు చూద్దాం ఏం జరిగిందో. కింద వచనాలు చూద్దాం. 8వ వచనం. అప్పుడు యోహు అంటున్నాడు, యోహు ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యోధా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేశాను. అరే బాబు, నేను వచ్చేది మీతో మాట్లాడడానికి కాదు, మిమ్మల్ని చూడడానికి కాదు, మిమ్మల్ని పరామర్శించడానికి నేనేమి రాలా. నేను వచ్చింది ఎందుకు అంటే నన్ను దేవుడు పంపించాడు. నన్ను ఎందుకు దేవుడు పంపించాడంటే, నువ్వు పనికిమాలినోడివి, నువ్వు బలిపేటాలు కట్టినోడివి, మీ నాన్న పనికిమాలినోడు, మీ అక్క పనికిమాలిందాయి, మీ బావ పనికిమాలి, అంటే మీరు అందరూ కూడా చెడ్డవాళ్ళు కదా, మీ అందరికీ తీర్పు తీర్చడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్పి ఆ యోహు ఏం చేశాడంటే వాళ్ళ అందరినీ కూడా నాశనం చేశాడు. ఆ నాశనం చేసే కోణంలో అక్కడ కూడా ఎవరున్నారంటే 9వ వచనం. అతడు అహజ్యాను వెతికెను, అతడు షమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యోహు నద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా. అహజ్యా నాన్న చెడ్డోడే, కానీ అహజ్యా తాత యెహోషాపాతు మంచోడు కదా. చంపేశారు ఎవరిని? అహజ్యాని చంపేసి అలా వదిలేయకుండా ఇతడు భక్తిపరుడైన యెహోషాపాతు కొడుకు కదా అని ఇతను తీసుకువెళ్ళి ఏం చేశారంటే రాజులు పాతి పెట్టవలసిన దానిలో పాతి పెట్టినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, యెహోరాముని అలా పాతి పెట్టాల, సొంత కొడుకుని అలా పాతి పెట్టాల, కానీ మనవణ్ణి పాతి పెట్టారు. అయితే ప్రియ సహోదరులారా చూడండి, రాంగ్ టైంలో వెళ్ళాడు పరామర్శకి, రాంగ్ టైంలో వెళ్ళాడు కాబట్టి ఆ ప్రమాదం ఇతనికి కూడా, అంటే చెడ్డవాళ్ళతో సహవాసము ఉంటే వాళ్ళకు వచ్చే విపత్తు కూడా ఏమైందో తెలుసా, నీ మీద పడడానికి అవకాశం ఉంది. కాబట్టి అహజ్యా చేసిన పని ఏమీ లేదు, వాళ్ళ మేనమామకి దెబ్బలు తగిలే చూద్దామని వెళ్ళారు. ఈ లోపల ఒకడు వచ్చి ఏం చేశాడు, వీళ్ళందరినీ కూడా చంపేశాడు. ఈయన ఏం చేశాడు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయి షమ్రోన్లో దాక్కున్నా కూడా పట్టుకుని వచ్చి చంపేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, చెడు ప్రభావం జరిగింది, చెడు సహవాసం జరిగింది. ఆ చెడు ప్రభావానికి, ఆ చెడు సహవాసానికి దేవుడు తీర్చిన తీర్పు ఏమిటి అంటే అతను చనిపోవడము. కాబట్టి ఈరోజు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, నీ జీవితంలో కూడా తప్పు స్నేహాలు ఎక్కడైనా ఉన్నాయేమో చూసుకోండి, తప్పు స్థలాలకు ఏమైనా వెళుతున్నావేమో చూసుకోండి, తప్పు సమయంలో వెళుతున్నావేమో చూసుకోండి. అయితే ఒకవేళ తప్పు స్నేహాలు, తప్పు స్థలాలు, తప్పు సమయాలు మీకేమిస్తాయంటే మరణాన్ని ఇస్తాయి. ఏమిస్తాయంట? మరణాన్ని ఇస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఏముందిలే కాసేపు మాట్లాడితే, ఏముందిలే కలిసి వెళితే, ఏముందిలే ఏ టైం అయినా పర్లేదు కదా అని అనుకుంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా నువ్వు మర్చిపోతావేమో, కానీ దేవుడు ప్రతి దానికి కూడా ఏం చేస్తాడంటే లెక్క మనకి చెప్తాడు ఆయన. కాబట్టి ఈయన తప్పు స్నేహము, తప్పు స్థలము, తప్పు సమయము అతనికి ఏం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది. కాబట్టి మీ జీవితంలో చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి, చిన్న తప్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఇది చిన్న తప్పే కదా, ఇలా కూడా ఉండకూడదా అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని మార్గాన్ని వదిలి మాట్లాడే మాట, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ప్రవర్తించే ప్రవర్తన, అది నీకు, నీ కుటుంబానికి, నీ భావితరాలకి ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. ఆహాబు అది పోగేసుకున్నాడు, యెహోరాము అది పోగేసుకున్నాడు. దాని ప్రభావం అంతా కూడా తన కుటుంబాల మీదే పడుతుంది. చివరికి ఏం జరిగిందో తెలుసా, ఆహాబు అన్యాయంగా ఒక వ్యక్తి దగ్గర ద్రాక్ష తోట లాక్కున్నాడు. అప్పుడే దేవుడు చెప్పాడు, నీవు ఏ తోట లాక్కుని ఆనందపడాలనుకున్నావో, అంటే కొంతమంది ఉన్నదానిలో సంతృప్తి పొందరు,
లేని దాని మీదే కోరికలు, లేనిదే వాడుకోవాలని అభిప్రాయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆహాబు నాబోతు ద్రాక్ష తోట మీద ఆశపడ్డాడు, వాడుకోవాలనుకున్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏదైతే వాడుకోవాలనుకున్నావో, ఎవరి జీవితంతో అయితే ఆడుకోవాలనుకున్నావో ఆ తోట దగ్గర నువ్వు చచ్చిపోతావు. నీ తరాలు అక్కడే రక్తము కారి కుక్కలు నాకుతాయంట. ఏం నాకుతాయంట? ఒక్కోసారి మనం వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ దేవుడు మన ముగింపులో చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా. ఎప్పుడు చెప్తాడంట? ముగింపు. అంటే ప్రస్తుతం బాగుంటుంది. కొంతమంది పిల్లలకు చెప్తూ ఉంటారు, ఎగరబాకరా, మళ్ళీ వయసు వస్తే మీద పడతాయి రోగాలు నొప్పులు అంటూ ఉంటారు కదా. ఈరోజు మన దగ్గర పాపముతో మనకున్న బలము చేత ఎగురుతూ ఉంటాం, మాటల చేత, చేతల చేత, ప్రవర్తన చేత. చెడు సహవాసాలు, చెడు సమయాలు, చెడు ప్రవర్తన, చెడు ముచ్చట్లు, చెడు నడవడికలు, ఇలా చెడు వైపు వెళుతూ ఉంటాం. మనకు తెలియదు, వయసులో ఉన్నాం కదా, పాపంలో ఉన్నట్లుగా. అది ఈ ప్రభావం అంతా కూడా ఎక్కడ పడుతుంది అంటే నీ ఫైనల్ లైఫ్, అంటే నీ జీవిత ముగింపులో పడుతుంది. చూడండి, అహజ్యా చేసిన తప్పు ఏంటి? కాబట్టి తన జీవితంలో అవి పడ్డాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మిమ్మల్ని చెడగొట్టడానికి ఎవరున్నారో ముందు తెలుసుకోండి. ఒక్కోసారి మనకు తెలియదు, మన అమ్మే మనల్ని చెడగొట్టిద్ది, మన నాన్నే మనల్ని చెడగొడతారు. అలా చెడగొట్టే వాళ్ళకి కొంచెం జ్ఞానంగా మనం నడుచుకోవాలి. అహజ్యా తన తల్లే తను చెడగొట్టింది, తన తాతే తను చెడగొట్టాడు. ఒక్కోసారి నిజంగా పిల్లల్ని ఎవ్వరు చెడగొట్టరు. మనం ఏమనుకుంటామంటే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మొన్న కూడా ఎక్కడో తల్లిదండ్రుల ప్రసంగం నన్ను చెప్పమంటే చెప్పా. బాబుకి తన జీవితం మొదలయ్యేది సమాజంలోనా, స్కూల్లోనా? నా ప్రశ్న అర్థమైందా? మీ బిడ్డల భవిష్యత్తు ప్రారంభమయ్యేది సమాజంలోనా, స్కూల్లోనా? అయితే ఇంట్లో. ఎక్కడండి? అంటే మన బిడ్డ భవిష్యత్తు ఎక్కడ ప్రారంభమైందంట? మన ఇంట్లోనే. ఎలా వచ్చింది ఆడికి ఆ భవిష్యత్తు? మన చుట్టుపక్కల నడుచుకునే ప్రవర్తన, మన చుట్టుపక్కల చేస్తున్న ఆలోచనలు, మన చుట్టుపక్కల మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ ప్రభావాలు ఎవరి మీద పడతాయంటే ఆ బిడ్డ మీద పడతాయి. అంటే వాడు చెడిపోవడానికి ప్రప్రథమమైన కారణం ఎవరై ఉండొచ్చు? ఖచ్చితంగా మనమే. ఎవరండి? వాడిని ఏదో బాగు చేసేద్దాం అనుకుంటాం. వాడిని బాగు చేయాలంటే ముందు ఎక్కడ సరి చేసుకుంటూ రావాలా? నీ దగ్గర మొదలు పెట్టాలా? ఎక్కడ? కానీ మనం ఎంత విచిత్రం అంటే వాడిని బాగు చేసేద్దాం అనుకుంటాం. వాడి అప్పటికి బాగు కాడు. ఎప్పుడు నువ్వు బాగయ్యేదాకా వాడి అప్పటికి కూడా బాగు కాడు. కాబట్టి తప్పు సహవాసాలు, తప్పు ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడితే ఎలాగ నాశనం అయిపోయాడో అహజ్యా, అలా మనము కూడా నాశనం అయిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి నేను పాపాన్ని ద్వేషిస్తున్నానా, లేదా పాపముతోనే సహవాసం ఉందా? నీతిమంతులతో ముచ్చట్లు ఉన్నాయా, అనీతిమంతులతో ముచ్చట్లు ఉన్నాయా? నీతిమంతుల ప్రసంగాలలో నా సమయాన్ని కేటాయిస్తున్నానా, అన్యాయంగా ఉన్న వారి దగ్గర వాళ్ళతో నా ముచ్చట్లు ప్రసంగాలు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నీతిమంతుడితో మాట్లాడితే, నీతిమంతులతో సహవాసం చేస్తే, నీతిమంతుల నాలుక ప్రశస్తమైనది, నీతిమంతుని పెదవులు అతనిని రక్షణ మార్గంలో నడిపిస్తాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఇతరులతో మాట్లాడే మాటలు, వేసే గ్రూప్ డిస్కషన్స్, ముచ్చట్లు, అవి నీకు లాభాన్ని ఇస్తుందా, నష్టాన్ని ఇస్తుందా? అంటే టైం పాస్ అని మనం అనుకుంటాం, కానీ నువ్వు పాస్ అయిపోతావు. నువ్వు పాస్ అయిపోవడం అంటే, పాస్ అంటే పోవడం. మనం పోతూ ఉంటాం, టయాన్ని పాస్ చేయాలనుకుంటాం. ఆ టైం పాస్ చేయడానికి వెళ్ళి మనం పాస్ అయిపోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితం పోయిద్ది, మన ఆర్థిక జీవితం పోయిద్ది, మన జీవితం అంతా, మన కుటుంబం అంతా కూడా పోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ జీవితాలలో టైం పాస్ చేయొద్దు. టైం పాస్ చేస్తే మీరు పాస్ అయిపోతారు. దుష్టులతో సహవాసాలను, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని మీ మీద పడకుండా చూసుకోండి. కాబట్టి ఇక్కడితో అహజ్యా మరణమైతే ముగింపబడింది. కాబట్టి నీ ముగింపు ఎలా ఉండిద్దో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. కాబట్టి అతడు ప్రారంభము చెడ్డగానే ఉంది, అతని మధ్యలో జీవితము చెడ్డగానే ఉంది, అతని ముగింపు కూడా చెడ్డగానే ఉంది. ఎక్కడా కూడా మారల. దానికి గల కారణం ఏంటంటే నీతిమంతుడు స్నేహితుడు ఒక్కడు కూడా
లేడు. కాబట్టి మనము నీతిమంతుల స్నేహితులను సంపాదించుకోవాలి, నీతిమంతుల సహవాసాన్ని సంపాదించుకోవాలని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా మరి ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ, మీ బిడ్డలు బాగుపడాలి, మీ కుటుంబాలు బాగుపడాలంటే ఖచ్చితంగా నీతిమంతులతో మీరు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.